ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా వెళ్లాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించు. అన్నయ్య, నన్ను క్షమించు. ఏదో ఆవేశంలో నీ మీదకొచ్చేశాను. నువ్వు నా ఇన్స్పిరేషన్. వదినా, మేమంటే నీకు నచ్చదు. మీతో ఉండి గొడవ పడే కంటే మీకు బిజినెస్లకి దూరంగా ఉండాలని మేము వెళ్ళిపోతున్నాం. అనంత్, అన్నే జాగ్రత్తరా. అమ్మా, మేము వెళ్ళొస్తాము. మావయ్య గారు, ఆగండిరా, ఆగండి. వద్దు బామ్మ, మమ్మల్ని ఆపొద్దు. లేదురా, మీరుండాలి. ఇంతకాలం ఉమ్మడిగా ఉన్నాం, ఉమ్మడిగా వ్యాపారం చేశాం. ఈ గొడవలేవీ లేకుండా బాగానే ఉన్నాం. ఈ రోజు ఈ గొడవలకి సమస్యలకి కారణం ఈ త్రిపుర. కాదమ్మా, నీ మాట మేము జవదాటాం. కానీ నా కొడుకుని ఇంతలా అవమానించారే. భూషణం, ఖాణి గురించి నాకు తెలుసు. నా సర్వాధికారాలు వాడి ఈ త్రిపురను ఎండీగా తొలగిస్తున్నాను. ఇక నుంచి బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి ఫైనే. బామా, కన్నయ్య, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. బామ్మ, నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్. ఏవండి, ఎండీగా మీకు అధికారాలు ఇస్తే సరిపోతుందా? బావగారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తారు? ఒరే ఫణి, ఎండీగా నీకిచ్చే అధికారాలు కొన్ని విషయాలకే పనికొస్తాయి. అలా అని పవర్ ఆఫ్ అటార్నీ నాకెలా ఇస్తుంది? బామ్మ అన్నయ్యకి వదినకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కదా. బామ్మ, నీ నిర్ణయం మంచిదే, కానీ ఉట్టి ఎండి పోస్ట్లో నేను స్వతంత్రంగా ఏమీ చేయలేను. కానీ నువ్వు చెప్పావు కాబట్టి కష్టపడతాను. సరేరా, 2 రోజుల్లో పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదే రాస్తాను. అది కాదు బామ్మగారు. వద్దు, నువ్వేం చెప్పకు. ఇక మీదట నువ్వేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. వదినా, దయచేసి నా మీద పగ తగ్గించుకోండి. అన్నయ్య మీరు బాగుండాలి.
బామ్మ, నా మీద ఇంత నమ్మకాన్ని ఉంచినందుకు మీ నమ్మకాన్ని నిలబెడతాను. ఉరసి, పద. బామ్మగారు, ఈ రోజు ఈ గొడవలకి సమస్యలకి కారణం ఈ త్రిపుర. నా సర్వాధికారాలు వాడి ఈ త్రిపురను ఎండీగా తొలగిస్తున్నాను. ఇక నుంచి బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఫణి 2 రోజుల్లో పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదే రాస్తాను. అక్క, బాధపడుతున్నావా? బావగారిలో మార్పు వస్తుందని చాలా ఆనందపడ్డాం. ఇంతలో ఏంటక్క ఇదంతా? బావగారు మళ్ళీ ఇలా అవ్వడమేంటి? అసలు ఆఫీస్లో ఇంత గొడవ జరగడమేంటి? దీని వెనుక ఖచ్చితంగా ఫనీ కుట్రే ఉందక్క. నేను గట్టిగా నమ్ముతున్నాను. అవును గాయత్రి, ఆఫీస్లో నా సంతకం ఫోర్జరీ చేసింది ఫణినే. కానీ బాలాగారి ఇలా అవ్వడంలో కూడా ఫణి పాత్ర ఉందేమోనని నాకు అనిపిస్తుంది. అక్క, ఇవన్నీ చూస్తుంటే బాలగారి విషయంలో ఇలా చేసింది, ఆఫీసులో ఫోర్జరీ సంతకం చేసింది మొత్తం ఫణినే. పదక్క, వాళ్ళని వదిలిపెట్టకూడదు. పద. ఆగు గాయత్రి, వాళ్లే ఇవన్నీ చేశారని మనకి తెలిసినా కూడా మనమేమీ చేయలేము. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళ మీద నింద వేయలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మాట ఎవరు వినే స్థితిలో లేరు. అవునక్క, కానీ దీనంతటికీ పరిష్కారం ఏంటి? తెలీదు గాయత్రి. అక్క, నువ్వు చాలా సందర్భాల్లో వాళ్ళని క్షమించి వదిలేశావు, కానీ వాళ్ళు మాత్రం మారలేదు. నీ మీద కక్ష పెంచుకుని ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని ఇలాగే వదిలిపెట్టాలా? మనం అసలు వాళ్ళని చేయలేమా? ఏమి చేయలేం గాయత్రి. మనకి సరైన ఆధారం దొరకకుండా వాళ్ళని మనమేమీ చేయలేము. కానీ వాళ్ళల్లో మార్పు కోరుకుంటున్నాను. ఇదంతా మన కుటుంబం గాయత్రి. నువ్వు ఇలాగే చెప్తూ ఉంటావక్క, కానీ వాళ్ళు మారరు, మార్చలేం కూడా.